హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నోటిఫికేషన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో మనం అది ఒక్కొక్కటిగా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. అలాగే చాలామంది హైదరాబాద్లో పోస్టులు లేవు అంటున్నారు. సో ఇలా మరి అనే డౌట్ అడుగుతున్నారు. సో హైదరాబాద్లో పోస్టులు లేకుంటే మీరు అప్లై చేయొచ్చా లేదా అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనం వీడియోలో తెలుసుకుందాము. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని డీటెయిల్స్ అయితే మనం ఒక్కొక్కటిగా అన్ని తెలుసుకుందాము. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాము. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో మనకి మొత్తం టోటల్గా అన్ని కేటగిరీ అన్ని పోస్ట్ కోడ్లు సంబంధించి 7,112 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి సివిల్ సంబంధించి 3,697, ఏఆర్ 1,052, అలాగే సిపిఎల్లో 24 ఉన్నాయి. అలాగే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1380 ఉన్నాయి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫైర్ ఫైటర్ 751, అలాగే ప్రిజన్ డిపార్ట్మెంట్లోని వార్డర్ మేల్ 196, ఫీమేల్ 12, టోటల్ 7,112 ఉన్నాయి. సో మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 21 అండ్ 22 సంబంధించి డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. సో పోస్ట్ కోడ్ 21 అంటే మనకి కానిస్టేబుల్ సివిల్ అండ్ 22 అంటే కానిస్టేబుల్ ఏఆర్. సో ఇక్కడ మనకి రెండుగా ఇచ్చిండు, ఎల్ఆర్ డిఆర్ అని. ఎల్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఏంటి అంటే మనకి పాత నోటిఫికేషన్లోని బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించినవి లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఇచ్చిన పోస్టు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీస్. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఒకటి ఉంది, సివిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 86 ఉన్నాయి. అలాగే ఏఆర్లో ఒకటి ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 39. సో ఇట్లా డిస్టిక్ వైస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఓన్లీ 26 డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ అయితే సివిల్ అండ్ ఏఆర్కి సంబంధించి ఉన్నాయి. మిగతా 7 డిస్టిక్స్కి అయితే లేవు. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేరు. సో చాలామంది హైదరాబాద్లో పోస్టులు లేవు అంటున్నారు, కానీ దానికి కరెక్ట్ రీజన్ అయితే చెప్పట్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్కి సంబంధించి సివిల్ అండ్ ఏఆర్ సంబంధించిన పోస్టులు లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ అనేది జరిగింది. సో దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కోసం ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్ అప్రూవల్కి పంపించినారు. సో అది అప్రూవల్ రాకముందుకు ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఉండవు అని వాళ్ళైతే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్కి సంబంధించిన పోస్ట్ అయితే ఇవ్వలేదు. అది వన్స్ అక్కడ అప్రూవల్ అయిన తర్వాత దానికి సపరేట్ నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో అందువలన మనకి హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మెడ్చల్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్కి అయితే సివిల్ అండ్ ఏఆర్ సంబంధించిన కానిస్టేబుల్ పోస్ట్కి వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి హైదరాబాద్ కమిషనరేట్ అనేది రీఆర్గనైజేషన్ జరుగుతుంది. సో అది పెండింగ్ ఉండడం వల్లనైతే మనకి ఇప్పటికీ ఈ వేకెన్సీస్ అయితే లేవు. సో ఇది పోస్ట్ కోడ్ 21 అండ్ 22. సో ఇది ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 25 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎల్ఆర్లో 8 ఉన్నాయి. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1372 ఉన్నాయి. టోటల్గా మనకి 1380 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైస్ అయితే మెన్షన్ చేయలేరు, ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ క్యాడర్ కాబట్టి స్టేట్లో ఎవరైనా పోటీ పడవచ్చు. సో ఇది హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించిన వాళ్ళు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకొని కాంపిటీషన్లో ఉండవచ్చు. సో ఇది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి మీకు ఇక్కడ కాంపిటీషన్ అనేది స్టేట్ వైడ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ వాళ్ళు ఉన్నారో మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ 26 ఏంటంటే ఇది మనకి ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ ఫైటర్కి సంబంధించిన పోస్టులు ఇవి. సో ఇందులో కూడా మనకి డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీ అయితే ఇచ్చినారు. సో హైదరాబాద్ వాళ్ళకైతే దీనిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డికి హైదరాబాద్ 163, రంగారెడ్డి 82. అలాగే ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే సంగారెడ్డి 21, వికారాబాద్ 13, మహబూబ్ నగర్ 8, ఇట్లా క్లియర్ డిస్ట్రిక్ట్ వైస్ పోస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళు ఈ పోస్ట్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 27 అండ్ 28. ఈ పోస్ట్ కోడ్ 27 ఏంటి అంటే మనకు ప్రిజన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వార్డర్ ఫీమేల్ ఉంది, వార్డర్ మేల్ ఉంది. సో వార్డర్ మేల్ సంబంధించి పోస్ట్ కోడ్ 27. ఇందులో మనకి ఇది కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్స్ వారిగా ఉంటుంది కాబట్టి 2-3 జోన్లు డిస్ట్రిక్ట్స్లో కొన్ని కలిపి ఇస్తారు. సో ఇందులో మనకి
ఇక్కడ కూడా మనకి జోన్ వైస్ కంటిన్యూ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ అయితే క్లియర్గా మెన్షన్ చేసినారు. సో వాళ్ళు అయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో జోన్ 6 మెర్చంట్ మర్కజ్కి సంబంధించిన పోస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ 35, 36 మెకానికల్ కానిస్టేబుల్ మెకానికల్ అండ్ డ్రైవర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సపరేట్ ఇచ్చినారు. సో అందులో మొత్తం మెకానిక్ 7 పోస్టులు, డ్రైవర్ 27, టోటల్ 27 పోస్టులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, ఐవి మోటార్ వెహికల్ లైసెన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవి లైసెన్స్ ఉండాలి కాబట్టి సపరేట్ ఇచ్చినారు. సో దానికి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ ముందుగా చూసుకుంటే పోస్ట్ కోడ్ 21, 22, 25 అండ్ 26 బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఫర్ పోస్ట్ కోడ్ 23 and 27 మెన్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఫర్ పోస్ట్ కోడ్ 28 ఓన్లీ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. సో పోస్ట్ కోడ్ 21, 22, 25 అండ్ 26కి బోత్ మెన్ అండ్ ఉమెన్. అంటే 21లో ఏంది సివిలో, 22 ఏఆర్, 25 ఏంది ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, 26 ఫైర్ ఫైటర్స్. సో దీనికి బోత్ మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అండ్ ఫర్ పోస్ట్ కోడ్ 23 and 27 ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. 27 ఏంటి అంటే మనకి ప్రిజన్ డిపార్ట్మెంట్ వార్డర్ మేల్లో, అండ్ 23లో సిపిఎల్. సో దీనికి ఓన్లీ మెన్ ఎలిజిబుల్. అండ్ 28 వార్డర్ ఫీమేల్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 23, 25, 26 సంబంధించి మినిమం 18 years ఉండాలి. అంటే 18 years మీకు వచ్చి ఉండాలి. బిలో 18 years వారు అయితే నాట్ ఎలిజిబుల్. అండ్ మ్యాక్సిమం ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం అయితే 22 years మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ మనకి జియోఎంఎస్ నెంబర్ 87 ప్రకారం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి 22 + 5 27. అండ్ అలాగే మీ కమ్యూనిటీ క్యాస్ట్ వైస్ ప్రకారం బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వరకు మరొక 5 years ఉంటుంది. సో 27 + 5 టోటల్ మీరు 32 years వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అయితే ఇంకొకటి ఇక్కడ మీరు గమనించాలి, పోస్ట్ కోడ్ 26కి మనకి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు ఈ లైసెన్స్ ఉండాలి. పోస్ట్ కోడ్ 26లో ఏముంది మనకు, పోస్ట్ కోడ్ 26లో మనకి ఫైర్ ఫైటర్స్ 751 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్ కోడ్కి మనకైతే టెక్నికల్ క్వాలిఫికేషన్లో లైట్ మోటార్ వెహికల్ అయితే ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారికే ఈ పోస్ట్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. సో హైదరాబాద్లో పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే సివిల్ ఏఆర్ పోస్టులు అయితే లేవు. ఓన్లీ మనకి ఈ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఈ లైసెన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సిలబస్, అలాగే పీఈటీ ఎగ్జామ్, దీనికి సంబంధించిన నేను డీటెయిల్స్ అయితే మరొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అవుతుంది కాబట్టి నేను అది మరొక వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా మనకి డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతా నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఎలా అప్లై చేయాలి, ఏ సర్టిఫికేట్స్ మీకు ఉండాలి, మొత్తం డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ పోస్టులకు సంబంధించిన క్లియర్ డీటెయిల్స్. సో హైదరాబాద్ వాళ్ళైతే మీరు స్టేట్ క్యాడర్ ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి దానికి అప్లై చేయవచ్చు. అలాగే ఫైర్ ఫైటర్కి సంబంధించిన పోస్టులకు కూడా అప్లై చేయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే హైదరాబాద్ సంబంధించి సివిల్ ఏఆర్ పోస్ట్ అయితే వేకెన్సీ అయితే మనకి ఈ నోటిఫికేషన్లో లేదు. దానికి రీజన్ హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఇది అందరూ గమనించాలి. సో గవర్నమెంట్ అక్కడ ప్రెసిడెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత దానికి సపరేట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉందని అయితే మనకు న్యూస్లో తెలుస్తుంది. సో ఇది డీటెయిల్స్. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.